సో చాలా మందిలో ఒక సిమ్టమ్ ఉంటుంది సార్. చెస్ట్ పట్టేసినట్టుంది అంటారు. కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడుగా ఉంటది. అది గూడా దీనికేమైనా రిలేటివ్ ఎందుకంటే ఈ మధ్య హార్ట్ అటాక్స్ ఎక్కువయ్యాయి గదా! సో దీన్ని కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్‌లీ. నువ్వన్నది కరెక్ట్ అమ్మా. ఈ ఛాతీ పట్టి ఉండటం, హ్మ్. ఛాతీ మీద బరువు ఉన్నట్టు ఉండటం యెస్. అనేది ఒకటి గుండె జబ్బు లక్షణం గూడా హ్మ్. ముందొకటి. హ్మ్. కానీ చాలా మంది అదే చెప్తున్నా నేను. హ్మ్. చాలా మంది తెలుసా మీకు అలర్జీ, ఆస్మా ఉన్న పేషెంట్లు హ్మ్. అంటే యాంజియోగ్రామ్ చేయించుకున్నోళ్ళున్నారు. నేను హ్మ్. చూసిన వాళ్ళలో హ్మ్. చాలా మంది. సో వాళ్ళకు ఆ ప్రాబ్లమ్ నిజంగా గూడా ఉండుండొచ్చు. మనకు తెలీదు. హ్మ్. బట్ ఆ ప్రాబ్లమ్ వాళ్ళు యాంజియోగ్రామ్ చేయించుకున్నా, బైపాస్ చేయించుకున్నా వాళ్ళు ఏ కంప్లెయింట్ కోసం అయితే పోయారో ఆ కంప్లెయింట్ అనేది వాళ్ళకి పోదు. ఓకే. ఆ ఛాతీ పట్టడం అలాగే ఉంటది. హ్మ్. ఆ ఆయాసం అలాగే ఉంటది. హ్మ్. ఆ మెట్లెక్కితే వచ్చే ఆయాసం అలాగే ఉంటది. హ్మ్. నాకు ఊపిరాడట్లేదు సార్ అనేది అలాగే ఉంటది వాళ్ళకి. హ్మ్. అంటే ఏదో మిస్ అయ్యామనే కదా అర్థం. హ్మ్. అంటే హ్మ్. ఏం మిస్ అయ్యామన్నా ఇది డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం. ఓకే. హార్ట్ బేసిక్ ప్రాబ్లమ్ హార్టా? హ్మ్. బేసిక్ ప్రాబ్లమ్ లంగ్సా? ఓకే. హ్మ్. ఛాతీ పట్టినట్టు ఉండటం అనేది అదొక్కటే గాకుండా దాంతో పాటు ఇంకేం లక్షణాలు ఉన్నాయనేది ఇంపార్టెంట్. ఇందులో గూడా సార్ ఇందులో గూడా. ఇంకొకటి హ్మ్. చెస్ట్‌లో ఫ్రంట్ సైడ్ పెయిన్, బ్యాక్ సైడ్ కొంతమందికి బ్యాక్ సైడ్ గూడా ఉంటది. హ్మ్. అది ఒక రకమైన అంటే డౌట్. ఇందులో ఎన్నో ఉంటాయండి. అంటే హ్మ్. రేడియేటింగ్ పెయిన్స్ అంటాం. ఆ! అది పెద్ద సబ్జెక్టు. ఓకే. బట్ అలర్జీ, ఆస్మా వరకు మనం రెస్ట్రిక్ట్ అయ్యి ఉంటే గనక హ్మ్. ఛాతీ పట్టినట్లుంది, నాకు ఊపిరాడట్లేదు, హ్మ్. నాకెట్నో ఉంది, నాకు గాలాడట్లేదు, హ్మ్. క్లోజ్డ్ ఉన్న రూమ్‌లో వీళ్ళకి వెంటనే అసలు ఉండలేరు. హ్మ్. క్లోజ్డ్ రూమ్స్‌లో ఉండలేరు ఈళ్ళు. హ్మ్. లిఫ్ట్‌లో ఎక్కలేరు. అవును. అవునా? అవును. దాని తర్వాత డస్ట్ ఏరియాలోకి పోలేరు. హ్మ్. తర్వాత వాతావరణం మారితే తట్టుకోలేరు. హ్మ్. మబ్బులు పడితే వెంటనే తెలిసిపోద్ది వీళ్ళకి. హ్మ్. కూల్ డ్రింక్ తాగితే తెలిసిపోద్ది. హ్మ్. ఐస్ క్రీమ్ తిన్నా తెలిసిపోద్ది. హ్మ్. దాంతో పాటు ఛాతీ బిగదీసినట్టు ఉంటది. యెస్. అంటే వీళ్ళకి ఇది బిగదీయటమే కదా! హ్మ్. ఇదే బిగదీయటం అంటే. హ్మ్. ఎవరో మొత్తం ఇట్లా కట్టినట్టు ఉంటదంటారు. కొంతమంది హ్మ్. చెప్తారు. ఎవరో పగ్గం వేసి ఇట్లా గుంజినట్టు ఉంటది సార్ నాకెప్పుడని. అంటే ఇదే. గాలి పోదు వాళ్ళకి. హ్మ్. సగానికొచ్చి ఆగిపోద్ది పాపం. హ్మ్. గాలి ఇక్కడికే తీస్తాను సార్ నేను. హ్మ్. నాకు దొరకదు. ఆ హ్మ్. చివరి దాకా పోలేనంటారు. దాన్ని దేనితో ఎగ్జాంపుల్ చెప్పొచ్చంటే నువ్వు నీళ్ళలో దిగావనుకో. హ్మ్. నీళ్ళలో దిగితే నీకు అడుగు తగిలిందనుకో నీకు కాన్ఫిడెన్స్ ఉంటది. హ్మ్. నేను మునిగిపోను అని. హ్మ్. అవునా? అదే దరి దొరకకపోతే, హ్మ్. అడుగు దొరకకపోతే ఎంత నీకు టెన్షన్ ఉంటది. హ్మ్. దాంతోని పోలుస్తా నేను.